Green. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీబడి. నాకు తెలుసు చాలా తక్కువ కనబడతా ఉంటాను ప్రెస్కి, మిమ్మల్ని చూడటం కూడా చాలా కాలం అయిపోయింది. ఐమ్ సారీ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆల్. వదల సినిమా ఎవరిని వదల. ఇప్పుడు మా మా సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీద స్క్రీన్ మీద వరకే మేము పరిమితం. ఆడియన్స్కి తీసుకెళ్ళటం మీ బాధ్యత. మీరు తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని వదల, తీసుకెళ్ళే వరకు వదల. ఆడియన్స్ రాకపోతే వాళ్ళని వదల, వచ్చి బాగుంది అనపోతే మేము మళ్ళీ వదల. సో బాగుందనే వరకు ఈ సినిమా వదలనే. ఇది మాకు, ఆడియన్స్కి, మీకు ముగ్గురికి సంబంధించింది మెయిన్గా. సో ఈ సినిమా స్టార్ట్ అయింది కిషోర్ గారు భరద్వాజ గారి మీద అభిమానంతో సినిమా చేద్దామని ఆయన ఫీల్డ్ కాకపోయినా స్టార్ట్ అయింది ఈ సినిమా. అది ఆయన గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ భరద్వాజ గారి సంగతి అందరికీ తెలిసిందే, ముక్కుసూటిగా ఉంటారు. నాకు ఒక సందర్భం బాగా గుర్తుంది. బిగినింగ్లో నేను ఎప్పుడు అలజడే ఎప్పుడు పిలిచారు, ఆయన సినిమా చేద్దామని పిలిచారు. కథ అడిగాను. కథ ఏముంటుంది బాబు సినిమాలో, కథ ఏం లేదన్నారు. సర్లేండి దీంతో ఆపేద్దాం అనుకున్నా, ఆగిపోయాం అక్కడ. ఆ తర్వాత అంతఃపురం, ఆ తర్వాత ఈ సినిమా జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి నా ప్రకారం ఈ సినిమా ఇంత బాగా రావటానికి రీజన్ చోటా కే నాయుడు. హీఈస్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. బికాస్ తను చేసిన వర్క్, హార్డ్ వర్క్, టెక్నికల్గా యాక్చువల్లీ చిన్న ఇబ్బంది అయ్యి నేను చోటాని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సినిమా చేయమని. అసలు మళ్ళీ రెండో మాట లేకుండా మనం చేసేస్తున్నాం, మీ బడ్జెట్ ఎంతైనా నేను చేసేస్తున్నా అని చెప్పి ముందుకు వచ్చేసాడు. అండ్ తన ఎనర్జీ అందరికీ ఎనర్జెటిక్గా స్ప్రెడ్ చేసి ఆ లైవ్లీ లైఫ్ని మేము చేసిన ఇన్ని రోజుల్లో బాగా ఎంజాయ్ చేస్తూ చేసామంటే దాని కష్టం చోటాదే అవుతుంది. అందరం ఇష్టపడి చేసాం ఈ సినిమా. చాలా కష్టమైన సినిమా, అందరూ కష్టపడతారు ఓకే, బట్ ఈ సినిమాలో ఉన్న కష్టాలు వేరు. ఈ సినిమా భోపాల్లో చేసాం. భోపాల్లో యాక్చువల్లీ భోపాల్ వరకు చాలా బాగా చేశారు, అందరూ చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, థ్యాంక్స్ టు ద పీపుల్. అండ్ భరద్వాజ గారు ఆయన్ని చోటాని చూస్తుంటే నాకు చాలా నేర్చుకున్నాను. ఇన్ ద సెన్స్ హెల్త్ విషయాల్లో కానీ, హార్డ్ వర్క్ విషయాల్లో కానీ. భరద్వాజ గారు నైట్ కూర్చుంటే మార్నింగ్ 7 అయినా 8 అయినా యూత్ లాగానే అలాగే కూర్చుని ఈ వయసులో ఆయన కష్టపడి చేశారంటే, కష్టపడి కాదు ఇష్టపడి చేశారు. సో ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. బికాజ్ ఆయన ఎప్పుడు యూత్ లాగానే బిహేవ్ చేశారు, ఎప్పుడు థాట్స్ కూడా ఇంకా మోడర్న్గానే ఉన్నాయి. సో ఐ షుడ్ బి వెరీ హ్యాపీ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్ అండ్ కిషోర్ నాయుడు గారు. అండ్ చోటా కే నాయుడు ఈజ్ నాట్ ఎ చోటా కే నాయుడు, ఈజ్ అ బడా కేటు నాయుడు. మామూలు అల్లరిగా చేసింది. సో ఎవ్రీడే వి ఎంజాయ్డ్. ఈ సిచ్యువేషన్లో అందరూ కష్టపడతారు కానీ ఆర్టిస్టులు, ఈ సిచ్యువేషన్లో నేను చెప్పాల్సిన బాధ్యత నాకేంటంటే, టెక్నీషియన్స్ కానీ మన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఒక సింగిల్ కంప్లైంట్, సింగిల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం ఏం లేదు. అందరూ రెడీగా ఉండేవారు, అందరూ డ్రెస్సుల్లో ఉండేవారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసేవారు ఆ మినిట్. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ దేర్ వర్ రెస్ట్ రూమ్స్ కూడా బాగాలేదు, రూమ్స్ కూడా బాగోకుండా ఉండే సిచ్యువేషన్స్లో ఉన్న మన హీరోయిన్స్ అట్లాంటి పట్టించుకోకుండా ఎలా ఉన్నా పర్వాలేదు అసలు పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ఈజీలో పెట్టారు మమ్మల్ని. సో వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ ఆర్టిస్టులు ఇంత బాగా వచ్చిందండి సినిమా, వీళ్ళందరూ కారణం. అండ్ టెక్నీషియన్స్ వేర్ ఎక్సలెంట్. పని నేను కింద చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మంగాని ఎవ్రీబడి వర్క్ సో హార్డ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దట్. అండ్ కార్తిక్ ఫస్ట్ సాంగ్ వదలా సాంగ్ అనగానే బిట్ సాంగ్ పంపించాడు. చెప్పా కార్తిక్ సూపర్ అయ్యా నువ్వు. ఈ సాంగ్ అసలు నేను ఎన్ని వేల సార్లు విన్నాను నాకు తెలుసు. అక్కడి నుంచే టైటిల్ కూడా వచ్చింది. సో కార్తిక్, ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ వర్క్ యూ గివెన్. అండ్ కార్తిక్ గారు అమ్మగారు ఆమె పేరేంటి? పద్మా గారు. పద్మా గారు ఇది ఏ కాదు, నేను ఒరిజినల్ అండి, ప్లీజ్. మనాడు కార్తిక్ ఇక్కడే ఉన్నాడు, ప్లీజ్ నమ్మండి. బాధపడుతున్నాడు, బూతులు కూడా వచ్చేస్తున్నాయి ఇతనికి. లయా మై డియరెస్ట్ ఫ్రెండ్, నాకు బాగా ఇష్టమైన వెరీ హంబుల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే చిన్నప్పుడు తనకి పాపం 16 ఏళ్ళు అనుకుంటప్పుడు, ఏది 16 ఏళ్ళినా తనకి, ఏది 17 నేను చేసినప్పుడు సినిమా. చిన్నపిల్ల క్రేడిల్ స్నాచర్ లాగా అనిపించాను నేను.
సో, తనతో సీన్ ఆ సినిమా చేయడం అప్పటి నుంచి నాకిష్టం తనంటే. అండ్ ఆ తర్వాత 2, 3 సినిమాలు చేశాం. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్‌లీ 'హనుమాన్ జంక్షన్' ఆఫ్ కోర్స్. అండ్ తను ఈ సినిమాలో పర్టిక్యులర్‌గా తనతో ఏంటంటే కోఆపరేషన్ ఈజ్ అన్‌బిలీవబుల్లీ గుడ్. అండ్ తన సీన్స్ 2 సీన్స్ ఉంటాయి తనకి సాలిడ్ సీన్స్. ఆ సీన్‌లో ఫస్ట్ ఎప్పుడైతే ఒక శూర్పణఖ బయటకొచ్చిందో అప్పుడు నేను కంగారు పడ్డా. అంత కంగారు పెట్టింది ఆ సీన్‌లో. అంటే తన స్కోరింగ్ సీన్స్ అయి. సో, పెర్ఫార్మన్స్ వైస్ ఆ 2 సీన్‌లో అదరగొట్టేసింది. సో, షీ వాస్ సో గుడ్ అండ్ సో కోఆపరేటివ్. ఐ షుడ్ థాంక్ హర్ ఫర్ థాట్. అముద హృతిక, ఆమెని నీస్ తను బ్రదర్స్ డాటర్. అండ్ ఆమెని కూతురు కూడా చేసింది దీంట్లో. సో, ఐ హావ్ టు థాంక్ ఆమెని ఆల్సో ఫర్ థాట్. అందరూ అన్నట్టు హృతికాని చూస్తే మామూలుగా అట్లా అనిపించదు కానీ ఆ కళ్ళతో చంపేస్తుంది. ఆ కళ్ళ సైజుతో చంపేస్తుంది. ఆ విచిత్రం ఏంటంటే ఆ పిల్ల ఎంత పెద్ద కళ్ళంటే కళ్ళు తెరుచుకుని నిద్రపోతుందంట. కళ్ళేమో పెద్ద, ఈ రెప్పలు సరిపోవట్లేదంట మూసుకోవడానికి. ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ తను కూడా పాపం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదలెట్టింది గిగిల్స్. గిగిల్స్. షార్ట్‌కి ఎప్పుడంటే అప్పుడు ఏం కావాలంటే యెస్ సార్ అని వచ్చేయడం. అసలు చిన్న అందరూ స్టూడెంట్స్ లాగానే బిహేవ్ చేసాం. సో, వి వర్ ఆల్ ఇన్ అ కంఫర్టబుల్ స్పేస్. అండ్ సినిమా ఎలా వచ్చిందనేది ఇక మీరు చెప్పాలి. నేను ఎక్కువ మాట్లాడటం నాకు సినిమా గురించి నాకు ఇష్టం లేదు. నా నమ్మకం నాకుంటుంది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. బట్ అది ఎంత ఆడియన్స్ చెప్పాలి, వాళ్ళు థియేటర్‌కి జనాలను తీసుకురావాలి. దానికి మీరందరూ హెల్ప్ చేయాలనేది దట్స్ వన్ బిగ్ థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్. సో, ప్లీజ్ డూ కోఆపరేట్. అండ్ ఈ సినిమా వెంకటేశ్వర సినిమాస్ సునీల్ నారాయణ గారు ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు కాబట్టి మాకు కాన్ఫిడెంట్గా ఈ సినిమా చాలా బాగా మంచి రిలీజ్ అవుతుంది. అండ్ వీల్ బీ ఇన్ అ గుడ్ స్పేస్ అనేది మంచి హిట్ కొట్టగలం అనే నమ్మకం అయితే మాకుంది. అండ్ ఇందాక అన్నట్టు నా కరువాసి తీరింది. లెజెండ్ సినిమా నుంచి నాకు ఒక్క హీరోయిన్ కూడా ఉండట్లేదు. ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. అందరూ ఇక్కడే పడుండి అంటున్నారు. అదేమంటే ఏ అంటున్నారు, సీజీలు అంటున్నారు. సరిపోతుంది ఇక్కడే. సో, ఇందాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అటు ఇటు 2 హీరోయిన్స్ ఉన్నారు. సో, దిస్ ఇస్ వన్ మోర్ బోనస్ అనమాట నాకు. సినిమానే బోనస్ అయితే ఇవన్నీ కూడా బోనస్లు. వీళ్ళందరితో పనిచేయడం ప్రతి ఒక్కరిది ఎంత సింగిల్ కంప్లైంట్ అనేది ఈ సినిమాలో లేదు. సో, ఇన్ఫ్యాక్ట్ వి ఎంజాయ్డ్ ఇట్ సో మచ్ దట్ అది మళ్ళీ చోటాకే థ్యాంక్స్ చెప్పాలి దానికి. సో, లెట్స్ ఆల్ ఎంజాయ్ ద ఫిల్మ్. వెన్ యూ ఆల్ వాచ్ ఇట్ ప్లీజ్ లెట్ మీ నో అండ్ ఐ విల్ బీ విత్ యూ ఆల్ ద వే. లెట్స్ ట్రావెల్ టుగెదర్. And ఈ సినిమాలు will have to take a long way. And I wish all the best in their lives and may the universe bless everybody. Thank you very much. Love you all. సూపర్బ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ బేస్ వాయిస్‌లో అలా వింటూనే ఉండబుద్ధి అవుతుంది మీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు సార్. సో, క్విక్‌గా మన మీడియాతో ఇంటరాక్షన్‌లోకి వెళ్ళిపోదాము. ఫర్ దాట్ కొంచెం చైర్స్ క్విక్‌గా స్టేజ్ పైకి తీసుకొచ్చేసేయండి.